చూడండమ్మా, ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ఏంటి? రెడ్ స్టార్ ఓవర్ సోలోమన్ ఐలాండ్స్ దగ్గర రెడ్ స్టార్ అనేది ఉంది. అంటే ఇక్కడ రెడ్ స్టార్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ చైనా వాళ్ళు సోలోమన్ ఐలాండ్ దగ్గరికి వేరియస్ డిసిషన్స్తో రావడం జరిగింది అని. ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా, ఈరోజే లాస్ట్ డేట్ ఏంటంట 15th April మనకి చూడండి లాస్ట్ డేట్. దేనికి? ఆప్షనల్స్లో మనకి వన్స్ టైం కానీ ఎప్పటికీ కూడా ఆప్షనల్లో మనకి డిస్కౌంట్స్ అనేవి రావు. బట్ ఇప్పుడు మనం తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే 10% డిస్కౌంట్, లిటరలీ 25,000 కాదు, ఇప్పుడు ఫీజు 22,500కి మనము ఆప్షనల్ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం ఇస్తున్నాము. లైఫ్ టైం ఇస్తున్నాము అనమాట. అంటే మీరు ఏ రోజు కూడా క్లాస్ మిస్ అయ్యే ఛాన్స్ కానీ స్కోప్ కానీ ఏమీ ఉండదు అసలు. ఓకేనా? కంప్లీట్గా మీరు డెడికేటెడ్గా నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఓన్లీ ఫర్ దిస్ డే, లాస్ట్ డేట్ 15th April. మనం ఇచ్చే ఆప్షనల్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఓకేనా? సురేష్ సార్ డైరెక్ట్గా PSIR పబ్యాట్ తీసుకుంటున్నారు, సాయిరామ్ సార్ సోషియాలజీ తీసుకుంటున్నారు, అండ్ నేను ఆంథ్రోపాలజీ తీసుకుంటున్నాను. సీతాపతిరావు సార్ ఏమోంచి తెలుగు లిటరేచర్ తీసుకుంటున్నారు అనమాట. ఆంథ్రోపాలజీ నా సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కేవలం 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది విత్ నోట్స్. మనకి డైలీ బేసిస్ మీద క్లాసెస్ అనేవి అవుతున్నాయి. సో రెగ్యులర్గా మీకు క్లాస్ అవుతుంది. 4 monthsలో మీరు మొత్తం కంప్లీట్ చేస్తారు విత్ నోట్స్. 1 hour క్లాస్ విన్న తర్వాత ½ an hour మీరు నోట్స్ రాసుకుంటే మొత్తం టోటల్ మీరు 4 monthsలో మీకు అయిపోతుంది. సో ఎగ్జామ్ కల్లా మీరు మల్టిపుల్ రివిజన్స్ చేస్తారు. సార్ 4 monthsలో ఎలా అయిపోతుంది? ఎందుకంటే సిలబస్ ఉండేది చాలా తక్కువ, లిమిటెడ్ సిలబస్. మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా మనకి LTX క్లాసెస్లో మనం సిలబస్ అదంతా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కొన్ని నార్మల్ శాంపుల్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. వాటన్నిటిని ఒక్కసారి ఫాలో అయ్యి ఇక్కడ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మేడం మీకు గైడెన్స్ అనేది ఇస్తారు, ఎట్లా ఏంటి అనేసి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేయొచ్చు. సో అందుకనే నేను చెప్తున్నాను, ఈ 22,500 అనేది మీకు మార్కెట్లో దొరికే ఆప్షనల్స్ కన్నా 50% అమౌంట్తో మీకు 100% క్వాలిటీ అనేది మేము ఇస్తాము. ఓకేనా? సో మీరు మన క్లాసెస్ని కూడా జనరల్గా యాక్సెసిబిలిటీ చేయొచ్చు, డెమో కూడా మీరు వినొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. సో అందుకే 15th April డేట్ చెప్పడం అనేది జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఒక్క కోర్స్ ఏంటి? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. దీనికి ఇన్ఫినిటీ అని మనం ఎందుకు పెట్టాము అంటే, మీరు ఒకవేళ కావాలనుకున్నా కూడా వేరే సబ్జెక్ట్స్కి స్విచ్ అవ్వచ్చు. అంటే ముందు ఆప్షనల్ కోడ్ కట్టేశారు, బట్ అది సెట్ అవ్వదని తెలిసింది, అప్పుడు వేరే ఆప్షనల్కి వెళ్ళాలనుకుంటారు. సో జనరల్గా 2 times అమౌంట్ అనేది కడతారు బయట జనరల్గా అయితే. బట్ మన దగ్గర అలా ఉండదు. మీరు ఆప్షనల్ ముందు తీసుకొని తర్వాత అమ్మో ఇది సెట్ అవ్వట్లేదు అని వేరే ఆప్షనల్కి వెళ్ళినా కూడా మీకు 1 rupee కూడా ఛార్జ్ చేయబడదు. సేమ్ ఫెసిలిటీస్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో ఆ స్విచ్చింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ చూడండి, మీరు ఆంథ్రోపాలజీలో జాయిన్ అయితే మాత్రం పక్కా నేను చెప్తున్నాను, వేరే ఆప్షనల్స్కి మీరు కనీసం వెళ్ళరు. ఓకేనా? ఎస్. సో సిలబస్ అనేది ఈజీ, మన క్లాస్ డైలీ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా సిలబస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో వెంటనే ఆంథ్రోపాలజీ జాయిన్ అవ్వండి. ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వేరీ అనేది మేడం సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా. See everyone, welcome to LTX classes. మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో జియోపొలిటికల్ ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ ఆర్టికల్ నీట్గా సెలెక్ట్ చేసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. రెడ్ స్టార్ ఓవర్ సోలోమన్ ఐలాండ్స్. ఓకేనా? సోలోమన్ ఐలాండ్స్ దగ్గర మనం ఆల్రెడీ చెప్పాం చైనీస్ ప్రెజెన్స్ అనేది ఉంది అని. ఓకేనా? ఆర్టికల్ మొత్తం డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. యథావిధిగా మనం ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నాం? ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇస్తాము, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది లాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ చూడండి, చైనీస్ క్లచెస్ ఇన్ ది పెసిఫిక్ ఓషన్ might bring more geopolitical issues in the strategic region అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ వర్డ్స్ ఏం క్యాచ్ చేయాలి? చైనీస్ క్లచెస్ అంట, పెసిఫిక్ ఓషన్ అంట, జియోపొలిటికల్ ఇష్యూస్ అంట, స్ట్రాటజిక్ రీజియన్ అంట. సో మీరు నెక్స్ట్ ఆన్సర్ రాసినప్పుడు ఈ 4 words మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ వర్డ్స్ అన్నీ కూడా నీట్గా యూజ్ చేయడం అనేది చేస్తే మీరు ఆన్సర్ని పిక్చర్ పర్ఫెక్ట్ క్లియర్గా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేయగలరు. ఓకేనా? ఎస్. సో అండ్ క్వశ్చన్ కూడా అనలైజ్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒక్కసారి చూడమ్మా, మన LTX క్లాసెస్ నుంచి UPSC
హైదరాబాద్ అశోక్ నగర్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది జరిగింది ఆఫ్లైన్లో. సో మీ అందరికీ గురించి చూడండి ఒకసారి, ఎవరైతే మనల్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డెమో అమ్మ ఫర్ 3 days, ఓకేనా. యూట్యూబ్లో మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీ డెమో ఫర్ 3 days, ఓకేనా. మీరు క్లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయండి, క్లాసెస్ అనేవి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఆఫ్లైన్లో హైదరాబాద్లో పాలిటీ అనేది నేనే డీల్ చేస్తున్నామా. దిస్ ఇస్ శ్రీనివాస్. పాలిటీ అనేది నేను డీల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా వచ్చి మీరు నన్ను కలవచ్చు, ఓకేనా. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ప్రత్యూష మేడం మీకు గైడెన్స్ అనేది చేస్తారు, ఎట్లా ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది, ఓకేనా. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మీరు మేడంకి కాల్ చేస్తే సరిపోతుంది. మనకి డబల్ ధమాకా ఆఫర్ అనేది దీని మీద ఉందన్నమాట. ఏంటని, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే మీకు యూపీఎస్సీ ఆన్లైన్ అనేది కంప్లీట్లీ కాంప్లిమెంట్ కింద మనకు వస్తుంది అనమాట. అంటే వర్త్ 60,000 రూపీస్ది మీకు ఫ్రీగా వస్తుంది, వర్త్ 60,000 రూపీస్ది మీకు ఫ్రీగా వస్తుంది అనమాట. అండ్ మీకు ఈ అమౌంట్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్, ఈఎంఐ 5,000 per month కడుతూ మీరు దీన్ని హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే కరోనా టైం కాబట్టి అండ్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏంటి, ఒకవేళ మీరు ఆఫ్లైన్ క్లాస్ ఏదైనా మిస్ అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఆన్లైన్లో చూసి కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది మనకి 21st April వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఫ్రీ డెమో ఫర్ 3 days అనేది మీరు రండి, క్లాసెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో కూడా మీకు తెలుస్తుంది. కేవలం యూట్యూబ్లో పెట్టిన క్లాసెసే బాగుంటాయి, ఆన్లైన్ లైవ్ క్లాస్ బాగోదు అని అనుకుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయండి. ప్లస్ మీరు ఫీజు కూడా 5,000 per month ఇస్తూ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి అమ్మా. మనకి ఆఫ్లైన్ కాదమ్మా, ఆన్లైన్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా. న్యూ బ్యాచెస్ కూడా మనకు స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం తీసుకొని రావడం జరిగింది. ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మనకి క్లాసెస్ అనేవి ఉన్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు చూడమ్మా కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమే. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమేనమ్మా. అండ్ చూడండి, ఈ రోజే లాస్ట్ డేట్. ఏంటి, మీకు 2 ఆఫర్స్ అనేవి నేను చెప్తాను. డేట్ ఏంటి, 15th April, అంటే ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డబల్ ధమాకా ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు అనేది 60,000 నుంచి April 15th తర్వాత 70,000కి వెళ్ళబోతుంది. అంటే లాస్ట్ రోజు ఇదే 10,000 రూపీస్ మేర ఫీజు అనేది పెరగబోతుంది అనమాట. అనవసరంగా మీరు అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి అనవసరం కదమ్మా 10,000 అనేది. సో ఇప్పుడే వెంటనే మీరు ఇవి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనము లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాము. డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్డ్ డిస్కస్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తాము. అండ్ నెక్స్ట్, మీరు Day 1 నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. అండ్ ఎస్ఐస్ కూడా మనం కండక్ట్ అనేది డైలీ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఎస్ఐ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీరు రెగ్యులర్గా ఫుల్ లెంత్ టెస్ట్స్ అనేవి రాస్తారు, ఓకేనా. అంటే మీకు ప్రిలిమ్స్లో ఎగ్జామ్ రాస్తే ఎటువంటి ఫీల్ వస్తుందో అది మీకు Day 1 నుంచి లభిస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. ఇదంతా కూడా కేవలం 60,000 రూపీస్కి మాత్రమే, కేవలం 60,000 రూపీస్కి మాత్రమే. సార్ డబల్ ధమాకా ఆఫర్ అన్నారు, ఒకటే ఫీజు గురించి చెప్పారు. మరొకటి ఏంటి అంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1 టోటల్లీ ఫ్రీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టోటల్లీ ఫ్రీ అనమాట, ఓకేనా. ప్లస్ ఇంకా మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే బ్యాంకింగ్ కానీ ఆర్ఆర్బీస్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా మీకు కాంప్లిమెంట్గా వస్తున్నాయి కేవలం 60,000 రూపీస్కే. అండ్ ఈ ఆఫర్ 15th April వరకు మాత్రమే. మీరు ఈ ఫీజు కూడా ఈఎంఐ బేసిస్లో కంప్లీట్ చేయొచ్చు. అంటే మీరు మంత్లీ 5,000 ఈఎంఐ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. 5,000 ఈఎంఐ per month కడుతూ క్లియర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేసి మీకు మన క్లాసెస్ ఏ విధంగా కండక్ట్ అవుతాయో మీకు తెలుసు. సో సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండమ్మా. ప్లస్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేవి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు క్లాసెస్కి వస్తుంది, ఓకేనా. ఇదేనమ్మా ఆర్టికల్, ఒకసారి చూడండి. రెడ్ స్టార్ ఓవర్ సోలోమన్ ఐలాండ్స్. ఓకే, ఫస్ట్ ఈ సోలోమన్ ఐలాండ్స్ ఎక్కడున్నాయో చూపిస్తాను, తర్వాత జిబౌటీ కూడా ఎక్కడుందో చూపిస్తాను. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను నెక్స్ట్ నా ఒక 20 minutes క్లాస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, ఓకేనా.
ఈ రెడ్ కలర్లో మార్కింగ్ ఉంది కదా, ఇది మనకి చైనా అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది సోలోమన్ ఐలాండ్స్, ఇది సోలోమన్ ఐలాండ్స్ అన్నమాట. సో సోలోమన్ ఐలాండ్స్ ఎక్కడి దగ్గర ఉన్నాయి? ఆస్ట్రేలియా దగ్గర ఉన్నది. ఇదంతా ఏ ఓషన్ అమ్మా? పెసిఫిక్ ఓషన్. ఓకేనా? ఎస్, ఇదంతా కూడా మనకి పెసిఫిక్ ఓషన్ అన్నమాట. పెసిఫిక్ ఓషన్ దగ్గర, ఆస్ట్రేలియా దగ్గర, మెలనేషియన్ ఐలాండ్స్లో ఈ సోలోమన్ ఐలాండ్స్ అనేది ఉన్నది. సో చైనా ఇక్కడ ఉంది, సోలోమన్ ఐలాండ్స్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ జిబౌటీ కూడా చూడండి అమ్మ, జిబౌటీ. ఓకేనా? సో ఇక్కడ ఇది ఉంది కదమ్మా ఈ రెడ్ కలర్లో, అది మాత్రమేనమాట జిబౌటీ అని. ఓకేనా? సి నేను ఇప్పుడు దీన్ని రౌండ్ అప్ చేస్తాను, మీకు దానికి క్లియర్ అప్ కూడా ఉంది కదా. దాన్నే మనం జిబౌటీ అని అంటాం. ఓకేనా? జిబౌటీ అంటాం. ఇది ఎక్కడ ఉంది చూసారు కదమ్మా, ఇక్కడ మనకి ఆఫ్రికా దగ్గర, సౌదీ అరేబియా దగ్గర, ఇండియన్ ఓషన్కి ఆనుకొని గల్ఫ్ ఆఫ్ ఎడెన్, రెడ్ సీ దగ్గర జిబౌటీ అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఆఫ్రికన్ కంట్రీ, జిబౌటీ అనేది ఉంది. ఈ 2 ఏరియాస్ కూడా గుర్తుంచుకోండి. మెయిన్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సోలోమన్ ఐలాండ్స్ గురించే. బట్ ఈ జిబౌటీ గురించి ఎందుకు చెప్పానో కూడా మీకు జనరల్గా తెలుస్తుంది ఇప్పుడు. ఎస్, రీసెంట్గా మనకి ఏమైంది, సోషల్ మీడియాలో ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, చైనా సోలోమన్ ఐలాండ్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దాని పేరే చూడండి, ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ Republic of China and government of Solomon Islands on security cooperation. ఇది మెయిన్. ఓకేనా? ఆన్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఓకేనా? సెక్యూరిటీ కోఆపరేషన్ బేసిస్ మీద సోలోమన్ ఐలాండ్స్ అండ్ చైనా కూడా అగ్రిమెంట్ చేసుకుంటుంది అని ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిందనమాట. సరే, అగ్రిమెంట్ చేసుకుంటే అంత బాధ ఏంటి అంటే, యాక్చువల్లీ వీళ్ళు దేనికని చెప్పారు, వీళ్ళు జనరల్గా చెప్పేది ఏంటి అంటే, అక్కడ ఎటువంటి కోఆపరేషన్ చేసుకుంటారంటే బిజినెస్ రిలేటెడ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. బట్ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బిజినెస్తో పాటు కావాలి అంటే చైనీస్ నేవల్ ప్రెజెన్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా? చైనీస్ ప్రెజెన్స్ అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే అవసరమైతే బీజింగ్ వాళ్ళు, అంటే చైనా వాళ్ళు, వాళ్ళ పోలీస్ని, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో అండ్ మిలిటరీ పీపుల్ని కానీ ఎస్, ఇప్పుడు వీళ్ళు తీసుకున్న అగ్రిమెంట్లో ఎక్కడైనా ఇష్యూ వస్తే చైనీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ ఐలాండ్ మీదకి రావచ్చు. అండ్ ఒకవేళ అక్కడ ఉన్న గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా అండ్ వీళ్ళ ప్రాజెక్ట్స్కి ఏదైనా ఇబ్బంది అయినా వీళ్ళ మిలిటరీ ప్రెజెన్స్ అనేది అక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవునా కదమ్మా? ఏమని చెప్పారు? బిజినెస్ లాజిస్టిక్స్ సపోర్ట్ అని చెప్పడం జరిగింది. లాజిస్టిక్స్ అగ్రిమెంట్. సార్, లాజిస్టిక్స్ అంటే ఏంటి? లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అంటే ఇది ఐలాండ్ నేషన్ కాబట్టి ఇది ఏం చేయగలది? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది హోల్డ్ చేయగలది. లాజిస్టిక్స్ అంటే వేరే కంట్రీ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడైనా కూడా అక్కడ హాల్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. లాజిస్టిక్స్ అంటే బిజినెస్ రిలేటెడ్ అనమాట. బట్ ఇండైరెక్ట్గా అగ్రిమెంట్ ఏం జరుగుతుంది? చైనీస్ నేవల్ ప్రెజెన్స్ అనేది కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఇటువంటి డీల్ వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ సడన్గా ఎవరు షాక్ అయ్యారు? పక్కనే ఉన్న ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ యుఎస్ఏ, వీళ్ళందరూ కూడా షాక్ అవడం అనేది జరిగింది. ఎందుకు? యాక్చువల్లీ యుఎస్ఏకి ఏముంది? మెయిన్ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ. ఏంటది? ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా అనేది దూకుడుతనం ప్రవర్తిస్తుంది. పెసిఫిక్ ఓషన్లో కూడా అది చాలా హయ్యర్ యాక్టివిటీస్ అనేది చేస్తుంది, చిన్న చిన్న కంట్రీస్ను ఫోర్స్ చేస్తుంది అని తెలిసి యుఎస్ఏ ఏం తీసుకుంది? ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ కింద ఇండియాని కౌంటర్ ప్లేయర్ కింద పెట్టి చైనాని కంట్రోల్ చేద్దామని అనుకుంటుంది. అంటే ఇండియాకి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫండ్స్ ఎలొకేషన్ ఇచ్చేసి ఇవన్నీ చేద్దాము అని యుఎస్ఏ అనుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గానే వాళ్ళు ఆకస్ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆకస్ అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ, వీళ్ళు ముగ్గురు కలిపి అక్కడ ఏం ప్రెజెన్స్ చేస్తారంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి ఆస్ట్రేలియాకి స్ట్రాటజిక్ లొకేషన్లో డిఫెన్స్ ఫోర్స్ కింద పెట్టడం జరుగుతుంది. ఓకేనా? న్యూక్లియర్ సబ్మెరైన్స్.
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనమాట. న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ ఉంచి ఆస్ట్రేలియా చుట్టూ దానికి ఏ విధమైన థ్రెట్ రాకుండా ఉండడానికి అగ్రిమెంట్ అనేది ఆకస్ కింద పెట్టడం జరిగింది. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే యాంటీ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే అక్కడ ఉందో దాన్ని తగ్గించాలి అని. సో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ఏమంటున్నారు అంటే, ఎస్, చైనా ఏదైతే జిబౌటీలో చేసిందో, జిబౌటీలో నేవల్ ప్రెజెన్స్ అనేది పెట్టిందో, అదేవిధంగా ఇక్కడ ఈ పెసిఫిక్ ఓషన్లో ఏం పెడదాం అనుకుంటుందంట, చైనీస్ నేవల్ ప్రెజెన్స్ని సోలమన్ ఐలాండ్స్లో పెడదాం అనుకుంటుంది. సో ఈ విధంగా చేస్తే చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అనే వాళ్ళకి చాలా ఇబ్బంది అని పెడుతున్నారనమాట. అయితే ఇది ఎక్కడుంది? ఇది మనము జనరల్గా చూస్తే మ్యాలనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఓకే, ఇక్కడ ఎక్కువ ఎవరుంటారు? ట్రైబల్ పీపుల్ ఉంటారు. మ్యాలనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. మెలనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఎక్కడుంది? పసిఫిక్ ఓషన్ అండ్ నియర్ టు పాపా న్యూ గిని. ఓకే, పాపా న్యూ గిని అండ్ ఆస్ట్రేలియా దగ్గరలో ఈ సోలమన్ ఐలాండ్స్ అనేది ఉన్నది. ఈ ఐలాండ్స్ అనేవి స్టార్టింగ్ బ్రిటన్ చేతుల్లో ఉండేవి. తర్వాత ఎక్కడికి వెళ్ళాయి? బ్రిటన్ నుంచి జర్మనీ చేతుల్లోకి వెళ్ళాయి, జర్మనీ నుంచి జపాన్ చేతుల్లోకి వెళ్ళాయి, అండ్ వరల్డ్ వార్ 2 తర్వాత మళ్ళీ బ్రిటన్ చేతుల్లోకి రావడం అనేది జరిగిందనమాట. బ్రిటన్ చేతుల్లోకి రావడం అనేది జరిగింది. వరల్డ్ వార్ టైంలో జపనీస్ నుంచి బ్రిటన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఈ ఐలాండ్స్ అనేవి ఇండిపెండెంట్ ఎప్పుడయ్యామా? 1978లో. 1978లో ఈ సోలమన్ ఐలాండ్స్ ఏమొచ్చి బ్రిటిష్ క్రౌన్ని కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే ఎస్, క్వీనే రూల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సోలమన్ ఐలాండ్స్లో పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారమే బ్రిటన్ క్వీన్ అనే ఆమె నడుచుకోవాలి అని కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేది పెట్టి ఇక్కడ ఈ సోలమన్ ఐలాండ్స్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆ సోలమన్ ఐలాండ్ పాలిటీ చూడమ్మా. ఏం చెప్పామో మనం ఇంతవరకు? ఆ పాలిటీ అనేది ఎస్, ఇట్ ఈజ్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు హెడ్గా ఉంటాడు, పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రిటన్ క్వీన్ ఉంటుంది. బట్ బ్రిటన్ క్వీన్ అనేది ఏంటి? బ్రిటన్ క్వీన్ అనేది కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అని చెప్పారు. ఓకేనా? సో ఈ విధంగా అక్కడ ఏమవుతుంది? ఎవరైతే క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో అండ్ రెగ్యులర్గా కూడా ఇక్కడ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ కదమ్మా. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి, పొలిటికల్ ఇష్యూస్ ఒకవేళ మధ్యలో దూరితే కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉండడం, సో జనరల్గా ఈ విధంగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా సోలమన్ ఐలాండ్స్కి ఎప్పుడూ కూడా తైవాన్తో మంచి రిలేషన్స్ అనేవి ఉండేవి అనమాట. తైవాన్తో జనరల్గా రిలేషన్స్ ఉండేవి. బట్ రీసెంట్గా చైనా ఎందుకు వచ్చింది అంటే, తైవాన్ ఎక్కడైతే వాటి ప్రెజెన్స్ ఉందో వాటి ప్రెజెన్స్ని అక్కడి నుంచి చేసేసి చైనీస్ ప్రెజెన్స్ అనేది ఉండాలి అనే ఆలోచన అనేది పడింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉందో అది వచ్చిన వెంటనే చైనా ఎంత ఇచ్చిందమ్మా? $500 మిలియన్ అనమాట. అంటే ఇంతవరకు తైవాన్ 20 ఇయర్స్లో ఎంత అమౌంట్ అయితే ఇచ్చిందో దానికి 5 టైమ్స్ అనేది ఇచ్చింది. ఓకేనా? అంటే 20 ఇయర్స్లో తైవాన్ 100 మిలియన్ ఇస్తే ఒకేసారి $500 మిలియన్ అనేది బీజింగ్ ఇక్కడ సోలమన్ ఐలాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో కంట్రీ మొత్తం అంటే మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ చైనా వైపు టర్న్ అయిపోయారనమాట. బట్ ఇది చైనీస్ యూస్ చేసే ఏంటది మనం జనరల్గా చెప్తాం, దాన్ని డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఓకేనా? డెట్ ట్రాప్ డిప్లొమసీ. జనరల్గా ఏమవుతుంది? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. డెట్ ట్రాప్ డిప్లొమసీలో చైనా హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెడుతుంది, వైబుల్గా లేని ప్రాజెక్ట్స్ను కూడా పెడుతుంది. సో అప్పుడు వాళ్ళు ఆ డెట్ని కట్టలేక వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఆ ఏరియానే చైనాకి లీజ్కి ఇచ్చేస్తారు. సో చిన్న ఐలాండ్ కాబట్టి ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీతో దాన్ని కొనాలి అనుకుంటుంది చైనా. అండ్ తైవాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించాలనుకుంటుంది. ఆ ఏరియా అనేది తన కంట్రోల్లోకి వస్తే మొత్తం పెసిఫిక్ ఓషన్లో స్ట్రాటజిక్ రీజియన్స్ దగ్గర తన నేవల్ ప్రెజెన్సీ అనేది ఉండడం చైనాకి చాలా హెల్ప్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుంది అనమాట. సో డెట్ ట్రాప్ డిప్లొమసీ జనరల్గా ఎవరు ఫాలో అవుతున్నారు? ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సో తైవాన్ ఇప్పుడు
ఎంతైతే 20 ఇయర్స్లో ఇచ్చిందో దానికి 5 టైమ్స్ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది, చైనా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది చూసిన వెంటనే అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ప్రో తైవాన్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్పారు, ఇప్పుడున్న గవర్నమెంట్ చైనీస్ ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పింది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చైనా దగ్గర నుంచి బ్రైబ్ అనేది తీసుకుంది, ఓకేనా, వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, బ్రైబింగ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట. చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడ క్యాపిటల్లో వస్తుంది, ఏంటది క్యాపిటల్ పేరేంటమ్మా, హొనియారా, ఓకేనా. హొనియారా అనేది ఈ సొలమన్ ఐలాండ్స్ క్యాపిటల్ అనమాట. అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దీంతో మనము హొనియారాలో రియోట్స్ అనేవి చూస్తాము, రీసెంట్గానే చూసామన్నమాట, ఓకేనా. రీసెంట్గా కూడా రియోట్స్ అనేవి చాలా జరిగింది. ఏంటి, చాలామంది వీ డోంట్ నీడ్ చైనా అని కూడా ఫ్లెక్సీలో అవన్నీ ప్రజెంట్ చేయడం జరిగింది. చైనీస్ గవర్నమెంట్ అగెన్స్ట్గా ప్రొటెస్ట్ రియోట్స్ అని కూడా జరిగాయి అనమాట. సో ఒకేసారి చాలామంది ఏం చెప్తున్నారు, ఇక్కడ సొలమన్ ఐలాండ్స్ మీద ఒకేసారి చైనాకి ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ వచ్చింది, అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి చూడండమ్మా. మీరు ఆల్రెడీ చూశారు అది ఎక్కడ ఉందో రీజన్. సొలమన్ ఐలాండ్స్ అనేది ఆస్ట్రేలియా దగ్గరగా ఉంది, పెసిఫిక్ రీజన్లో ఉంది. ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ ఎవరికి, ఇటు మొత్తం పెసిఫిక్ ఓషన్ని కంట్రోల్ చేసే పొజిషన్ దానికి వస్తుంది. సో స్ట్రాటజిక్ రీజన్లో ఉంది. ఆస్ట్రేలియా తనకి ఎనిమి లాంటిది, సో దాని దగ్గరగా మన మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలామంది ఏం చెప్తారు అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మినరల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఏంటంట, ఇక్కడ దీనికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేది చాలా ఎక్కువ, ఐలాండ్స్ కదమ్మా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేది బాగా ఉంటుంది. అండ్ దీన్ని ఈ మినరల్ రిసోర్సెస్ని కంట్రీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ మనం టింబర్ చూస్తాము, మినరల్ రిసోర్సెస్ చూస్తాము, ఫిషరీస్ కూడా జనరల్గా చూస్తాం. ఐలాండ్స్ అంటే జనరల్గా ఫిషరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సొలమన్ ఐలాండ్స్లో బాగా ఉన్నది. సార్ చైనాకి ఇవి కావాలా, చైనా ట్రై టు వాంట్ టు హోల్డ్ కంట్రోల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది మినరల్ రిసోర్సెస్ ఇన్ ది వరల్డ్. మినరల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నా కూడా చైనా అసలు వెనకంజు అనేది వేయదు. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అమెరికా ఆకస్ లాంటి ఇనిషియేటివ్స్తో ఉన్నది. అమెరికాకి ఇక్కడ పెసిఫిక్ ఓషన్లో తన రోల్ అనేది తగ్గిపోతుంది అనేసి మిగిలిన రిలేషన్స్ అన్నీ కూడా రివైవ్ చేస్తుంది. అటువంటి టైంలో ఇక్కడ చైనీస్ ప్రెజెన్స్ అనేది చాలా డేంజర్ అనమాట. చైనా ఇవన్నీ చూసి ఇంట్రెస్ట్ అనేది పెడుతుంది. ఎస్, యుఎస్ఏని ఎలాగైనా కంట్రోల్ చేయాలి, ఈ రీజన్ మీద పట్టు సాధించాలి అని ఈ విధంగా చైనీస్ గవర్నమెంట్ అనేది చేస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ ఏమొస్తాయి అని అందరూ క్వశ్చన్స్ చేస్తున్నారు. వరల్డ్ వార్ తర్వాత ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది జనరల్గా మనం వెస్టర్న్ కంట్రీసే చూస్తాము, యుఎస్ కానీ ఈ విధంగా చేయడం అనేది చూస్తామన్నమాట. బట్ ఇప్పుడు చైనీస్ పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇంత హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది కేవలం చైనా చేస్తుంది. ఆస్ట్రేలియా మీద, న్యూజిలాండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది, ప్రెషరైజేషన్ అనేది చేస్తుంది అనమాట, అన్వాంటెడ్ డిస్ప్లేస్మెంట్స్ చేస్తుంది. అండ్ రీజియన్స్ కూడా 1 by 1 అనేది చైనా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఐదర్ టు డెట్ ట్రాప్ డిప్లొమసీ కానీ ఇంకే విధమైన. అండ్ శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ ప్రాజెక్ట్ ఏ విధంగా తను లీజుకి తీసుకోవడం అయిందో జరిగింది, తెలుసు కదా. హంబన్తోట పోర్ట్ అనమాట. హంబన్తోట పోర్ట్ చైనీస్ గవర్నమెంట్కి 99 years ఎవరిచ్చారంటే లీజ్కి శ్రీలంక ఇచ్చింది. ఎందుకు, ఆ శ్రీలంకకి చైనా వాళ్ళు అప్పు ఇచ్చారు, ఆ అప్పు తీర్చలేక ఈ పోర్ట్ అనేది 100 yearsకి 99 yearsకి లీజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చైనా గవర్నమెంట్కి చాలా అలవాటు ఇలా చేయడం. సో ఎక్కడ ఏ ఐలాండ్స్ ఉన్నా దాన్ని ఆక్యుపై చేయడం కానీ, అక్కడ నేవల్ ప్రెజెన్స్ అనేది పెట్టడం కానీ ఇదంతా కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన కాజ్ ఏంటి అంటే అవి ఆర్టికల్లో ఉండదు, ఇన్ జనరల్గా అయితే ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇండియా పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఓషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ అనేది మరింత పెంచుకోవాలి అంటే నైబరింగ్ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ అనేవి ఇండియా పెంచుకోవాలి. చైనా అనేది ఒక్కొక్క ఐలాండ్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తే, బట్ ఇండియా మాత్రం డిప్లొమాటిక్ ఫ్రెండ్లీ రిలేషన్స్తోనే ముందుకు వెళ్ళాలి. డిప్లొమాటిక్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. ఎవరైతే లైక్ మైండెడ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఇండియా అనేది వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. కానీ ఈ విధంగా వెళ్తే, ఎవరు చెప్పడం లేదు, నేను చెప్తున్నాను. సో ఈ విధంగా వెళ్తే జనరల్గా మనకి కంట్రీ రిలేషన్స్ అనేవి కూడా బాగా అవుతాయి. ఇప్పుడు చైనా ఏదైతే సొలమన్ ఐలాండ్లో చేస్తుందో, ఇండియా ఏంటి ఆ దగ్గరలో ఉన్న పాపా న్యూ గినీ ఐలాండ్స్లో కానీ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి పెంచుకొని, ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి పెంచుకుంటే
ఇండియా అనేది ఖచ్చితంగా చైనాని కౌంటర్ చేయొచ్చు. బట్ చైనీస్ యూజ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ మెథడ్స్తో కాదు, బట్ ఫ్రెండ్లీ మేనర్తోని, విన్ విన్ సిచ్యువేషన్ అప్రోచ్తోని. చైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే కేవలం తనకి లాభం అవుతున్నట్టు మాత్రమే డిజైన్ చేస్తుంది. బట్ ఇండియా ఎప్పటికీ అలా కాదు. ఇండియా ఎప్పుడూ కూడా ఇతరులకు ఏదైనా యూజ్ అయితే దానివల్ల ఆ ప్రాజెక్ట్ వల్ల ఇద్దరికీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టే, ఇంపార్టెన్స్ వస్తున్నట్టే డిజైన్ అనేది చేస్తుంది అనమాట. సో లార్జర్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేవి దీంట్లో ఉన్నాయి చైనాకి. ఏంటంట, ఇట్ వాంట్ టు రూల్ పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ అండ్ ది ఐలాండ్స్ నియర్ బై ఇట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు దీంతో. ఓకేనా. సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆ కంట్రీస్లో ఏదైతే ప్రజలు రియోట్ చేస్తున్నారో, గవర్నమెంట్ అనగదొక్కబడుతుందో అటువంటివి మంచిది కాదు. ఆ కంట్రీ స్టెబిలిటీకి అండ్ ఆ రీజియన్ స్టెబిలిటీ కూడా, టోటల్ ప్రాస్పరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మనము అనుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మన క్వశ్చన్ ఆఫ్ ది డేని నీట్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా ఒకసారి క్వశ్చన్ చూడమ్మా. చైనీస్ క్లచెస్ ఇన్ ది పెసిఫిక్ ఓషన్ మైట్ బ్రింగ్ మోర్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇన్ ది స్ట్రాటజిక్ రీజియన్ అనలైజ్ అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చూస్తాం, జనరల్గా చైనీస్ క్లచెస్ అనేది ఉంది. ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తాము అంటే, చైనీస్ డెడ్ ట్రాప్ డిప్లొమసీతో అయినా యూజ్ చేయొచ్చు. చైనా ఏ విధంగా కంట్రోల్ అనేది చేస్తుందో కూడా మనం రాయొచ్చు అనమాట. లైక్ 9 లైన్ ఇన్ ఈస్ట్ పెసిఫిక్ ఓషన్ కానీ, ఈస్ట్ చైనీస్ ఓషన్లో కానీ, ఇవన్నీ సౌత్ చైనా సీలో కానీ, ఈస్ట్ చైనా సీలో కానీ, ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. ఓకేనా. సో చైనీస్ క్లచెస్ ఇన్ ది పెసిఫిక్ ఓషన్ అంటే చైనా కంట్రోల్ అనేది పెసిఫిక్ ఓషన్లో చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది జరిగింది. ఏ విధంగా అక్కడున్న నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా చైనా ఎక్కువ విధమైన ఫండింగ్ అనేది ఇస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ విధంగా చేస్తే జియో పొలిటికల్ రామిఫికేషన్స్ వస్తాయి అని రాయాలి. జియో పొలిటికల్ రామిఫికేషన్స్ అనేవి వస్తాయి అని మనం రాయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా రాస్తేనే మనకి చాలా మంచిది. స్ట్రాటజిక్ రీజన్స్ అని కూడా పెడతాము. ఓకేనా. బాడీలో జనరల్గా ఏం రాస్తారంటే రీసెంట్ చైనీస్ ఇనిషియేటివ్స్ అని పెట్టి ఏం చేస్తాము, హాంకాంగ్లో చైనా ఏ విధంగా పొలిటికల్ రైట్స్ అనేది తీసేస్తుంది ఇది రాస్తాము. అండ్ తైవాన్ని ఏ విధంగా ప్రెజరైజ్ చేస్తుంది అని రాస్తాము. అండ్ రీసెంట్గా చైనాకి, ఆస్ట్రేలియాకి ఏ విధమైన ఇష్యూస్ అనేవి వచ్చాయో దాని గురించి రాస్తాము. అండ్ ఆ తర్వాత ఆకస్ ఇనిషియేటివ్ అనేది చైనాని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కూడా రాస్తాము. ఓకేనా. ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా రాస్తాము. మైట్ బ్రింగ్ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నారు కదా. సో ఇక్కడ ద పాసిబుల్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఆర్ అని పెట్టి ఇన్ఫ్లుయెన్స్, పవర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చైనీస్ మనీ అనేది, ఫండింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దీనివల్ల బ్యాలెన్స్ ఆఫ్ ది ఏరియా అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అంతవరకు అక్కడ ఆస్ట్రేలియా అనేది స్ట్రాంగ్ పవర్ కింద ఉన్నది. ఇప్పుడు ఒకవేళ చైనీస్ నేవల్ ప్రెజెన్స్ అనేది వస్తే ఇక్కడ ఆస్ట్రేలియా ఎంటిటీ గురించి డౌట్ వస్తుంది అనమాట. ఎంటిటీ గురించి ఇబ్బంది వస్తుంది. సో అటువంటి స్ట్రాటజిక్ రీజన్స్, ఏవైనా టూ పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నప్పుడు, ఒక పవర్ఫుల్ కంట్రీ ఉన్నప్పుడు వేరొక పవర్ఫుల్ కంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కంట్రీని అపోజ్ చేస్తే అది లార్జర్ రామిఫికేషన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇద్దరు మిలిటరీ రేస్ స్టార్ట్ చేయొచ్చు, కోల్డ్ వార్ లాంటిది జరగచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ వార్ అనేది జరగచ్చు. దీనివల్ల వరల్డ్ మొత్తంకి ఇబ్బంది అవుతుంది అని మనం రాస్తాము. ఇట్ ఈస్ ఏ స్ట్రాటజిక్ ఏరియా అని ఎందుకు రాస్తామంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్ కండక్ట్స్ ఇన్ పెసిఫిక్ ఓషన్ అని రాస్తాము. మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్ కండక్ట్స్ ఇన్ పెసిఫిక్ ఓషన్ అని ఈ విధంగా మనం రాస్తాము అనమాట. ఓకేనా. సో ఇట్లా రాస్తే మనకి బాడీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ కన్క్లూషన్ కూడా ఏం రాస్తారు అంటే, మనము ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ది బిల్డింగ్ గుడ్ రిలేషన్స్ విత్ ది నైబరింగ్ కంట్రీస్ అండ్ పెసిఫిక్ ఓషన్లో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చైనా చేసినట్టు డెడ్ ట్రాప్ డిప్లొమసీ కాకుండా ఇండియా పొలిటికల్ డిస్కషన్స్ అనేవి చేసి ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అని మనం రాస్తామన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా రాస్తే మీకు ఆన్సర్ కూడా టోటల్గా క్లోజ్ అనేది అవుతుందన్నమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసే ఆర్టికల్, ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, కాస్త దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది ఐఆర్లోకి వస్తుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం లార్జర్ బ్రాడర్ ఐడియాలో చూడాలి. ఆ విధంగా ఇటువంటి ఆన్సర్స్ బౌన్సర్ క్వశ్చన్ లాంటిది అమ్మ, ఇది బౌన్సర్ క్వశ్చన్ లాంటిది, తల తోకలు లేకుండా అప్పుడప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ
త్రో చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాటికి కూడా మనం స్ట్రాటజిక్గా ఆన్సర్ అనేది మేడప్ చేసుకోవాలి. అటువంటివి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటి అంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టాల్సింది వాట్ ఈజ్ 9 లైన్. 9 లైన్ ఆఫ్ చైనా అంటే ఏంటో చూడండి. అది ఈస్ట్ చైనా సీలో ఉందా, సౌత్ చైనా సీలో ఉందా కూడా నాకు ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మ. ఓకేనా? దీనివల్ల మీకు ఈ ప్రిపరేషన్ అనేది కూడా మరింత కాంప్రహెన్సివ్గా కంప్లీట్ అవుతుంది అండ్ మీ యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా మేము అబ్జర్వ్ చేయగలం అనమాట. సో ఎస్, ప్రతి వీడియో వెనకతన మా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. సో డూ లైక్ అవర్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో వీడియోస్ అనేది ఏ విధంగా మీ ప్రిపరేషన్ ఫేజ్లో హెల్ప్ అవుతుందో దాని గురించి చెప్పండి అమ్మా. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.